శాసనసభ్యులు మల్లయ్య గారు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ వైస్ ఎంపీపీ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. పేరు పేరున నాకు కొద్దిగా వేరే పని ఉంది కాబట్టి నేను బయలుదేరాలి కాబట్టి కొన్ని ఇప్పటివరకు నేను ఎన్న విషయాల్లో నా సలహాలు, సూచనలు, నా అభిప్రాయం తెలియజేసి బయలుదేరామని ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను మీతో మాట్లాడుతున్నాను. సరే, ఈ ప్రాంతం మరి ఎమ్మెల్యే గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అధికారులకి, ఎంపీటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా వేరే చోట్ల చాలా బాధ్యతలున్నా సరే గతంలో చాలా కాలం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులని మీరు సరే పిలవగానే వచ్చి కొంత సమయం ఇక్కడ మీతో ఉండడం ఎంతో సంతోషం, సంతృప్తికరం మనజేస్తూ తప్పనిసరిగా నా బాధ్యతగా మీరు ఎప్పుడైనా సరే రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు అప్రోచ్ అయినా ఎస్ మీరు చేయగలుగుతారు కానీ నేను రిప్రజెంట్ చేయమంటే తప్పనిసరిగా చేస్తాను. ఈరోజు సిపిఓ మిత్రులు ఇచ్చింది తప్పనిసరిగా నేను కలెక్టర్కి పంపిస్తానని చెప్పి మనవి చేస్తూ మరి మీ అందరినీ కలవడం సంతోషం, సంతృప్తికరం చెప్పి మీ అందరికీ కూడా నా అభినందన, శుభాకాంక్షలు చేస్తాను. థ్యాంక్ యూ. రాజకీయాలు ఏమైనా సరే తప్పనిసరిగా నా వంతు కృషిగా ఈ ప్రాంతం బాగుపడాలని, మీ జీవితాల్లో వెలుగు నిండాలని నిరంతరం కృషి చేస్తారనే విషయం మాత్రం మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 2-3 విషయాలు నేను రాగానే నాకు చెప్పిన విషయాలు దాని మీద నేను స్పందిస్తాను. ఎక్కువ శాతం నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసి కృషి చేయండి, ఎక్కడెక్కడ నేను ఏం చేయాలో చెప్పండి, నేను తప్పనిసరిగా దానికి నేను కూడా ఫాలో అప్ చేస్తాను. ఏ స్థాయిలో మాట్లాడతాం. 2-3 విషయాలు ఏంటంటే అగ్రికల్చర్ ఏవో అని చెప్తుంటే నాకు నవ్వొచ్చింది. ఈ వడ్లు కొనుగోలు విషయంలో క్యాబినెట్లో ఏం పెండింగ్ లేదమ్మా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో చేయాల్సిన విషయం. సరే, మిరియాలు కూడా మీరు ఆశ పెట్టుకోకండి. అగ్రికల్చర్ ఏమన్నాడు, మిరియాలు కూడా అమలు చేస్తే మిరియాలు కూడాలో వాళ్ళు ఏ స్థాయిలో ఇప్పుడు పరిచయం జరుగుతుందంటే అక్కడ ఒడ్లు కొనడానికి 1 నెలలో 2 నెలలు పడుతుంది. సో ఇక్కడికి వెళ్ళాడిపోతే మరి ఆశ పెట్టుకోకుండా నేను కూడా కలెక్టర్తో మాట్లాడతాను, నేను కూడా సివిల్ సప్లైస్ కమిషన్తో మాట్లాడతాను. ఇక్కడి వడ్లు ఇక్కడ కొనుగోలు చేసే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. మీరు అన్నమాట వాస్తవం. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొస్తే 17% మాయిశ్చర్ కంటే తక్కువ ఉండాలి, లేకపోతే కొనుగోలు చేయలేము. అయితే ఇప్పుడు సరే నాకు పూర్తిగా మరి 100% విషయం తెలియదు కానీ మరి ఏవో గారు నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు ఇప్పుడు ప్రిపేర్ కండి. దీనికి పెద్ద ఎత్తున వడ్లు మార్కెట్లోకి వచ్చి, ఐకేపీ సెంటర్లకు వచ్చి కొనుగోలు చేయలేకుండా, మిల్లర్లు తీసుకుంటా మరి అమలు పరిస్థితి రాకూడదు. ఒక ఆల్మోస్ట్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి వచ్చేసి ఆ తర్వాత కలెక్టర్స్ ఇంటర్ఫియర్ అయ్యి దాని ఒక టోకెన్ సిస్టమ్ పెట్టి చేసినప్పుడు నా సజెషన్ ఏంటంటే దొడ్డు రకాల వడ్లు కానీ, సన్న రకాల వడ్లు కానీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు కేంద్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆర్థిక వనరుల విషయం అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోండి. మరి నేను కూడా ఈ విషయాన్ని కలెక్టర్ గారితో మాట్లాడతానని చెప్పి నేను మనం చేస్తున్నాను. రెండో విషయం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పిఆర్ఐ కానీ, ఆర్ఎన్బిఐ కానీ మీరు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఎన్ని రోడ్లు ఇచ్చినా అన్ని రోడ్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పిఎంజిఎస్వై ఫండ్లో మంజూరు చేయిస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నా. సరే, అక్కడ ఉన్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాకు కూడా బాగా వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం. అతని గతంలో నేను 2 సార్లు కలిసిన, మరి ప్రపోజల్ తీసుకొస్తే చేస్తానని చెప్పాడు. మీరు నాకు ఈ 2-3 రోజుల్లో నేను మళ్ళీ పార్లమెంట్కి ఒక కమిటీ మీటింగ్ 3-4 రోజులు పోతా. మీరు నాకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన త్రూ చీఫ్ ఇంజనీర్ పిఆర్ ఎన్ని ప్రపోజల్స్ ఇస్తే అన్ని మంజూరు చేయిస్తా. తప్పనిసరిగా అది చేపడతానని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి మరి సరే మేము కూడా చేస్తాం. చాలా రోడ్లు ఈ అధిక వర్షాలు, వరదల వల్ల డ్యామేజ్ అని తప్పనిసరిగా ఫ్లడ్ రిలీఫ్ కింద నేను కూడా
సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏం అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తా. మరి ఎమ్మెల్యే గారితో కలిసి విషయంలో ఈ ఫ్లడ్ రిలీఫ్ చేయడంలో ఇది డ్యామేజ్ అయిన చోట తప్పనిసరిగా వీరంతా చేస్తారు. ఇప్పుడు ఈ డ్యామేజ్ సీసీ రోడ్స్ గురించి మిషన్ భగీరథ ఆ కన్సర్న్ ఏకి నా సజెషన్ ఏంటంటే ఆ కాంట్రాక్టర్లకు ఎవరికైతే మిషన్ భగీరథ పనులు ఇవ్వబడ్డాయో ఎక్కడైతే సీసీ రోడ్డు తవ్వుతున్నారో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూల్ ప్రకారం వాళ్ళు తవ్వి సిమెంట్ రోడ్డు తవ్వి పైప్ లైన్ వేసుకుంటే మళ్ళీ ఆ రోడ్డు వేసే బాధ్యత వారిదే. నేను మీరు 0.5 సెంటీమీటర్స్ 0.5 మీటర్స్ అన్నారు. నా సజెషన్ మీకు ఏంటంటే మీరు కొంత ఆ కాంట్రాక్టర్లని టైట్ చేసి ఎవరైతే ఆ సిమెంట్ రోడ్డు తవ్వి పైప్ లైన్ వేస్తున్నారో మళ్ళీ దాని మీద సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత వాళ్ళదే. కొంత వాళ్ళని రకరకాల ఒత్తిడి తీసుకొచ్చి అది పూర్తి చేయించుకునేది. చాలా చోట్ల నేను తిరిగిన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కొంత కింది స్థాయి అధికారులకి విషయం తెలియకపోవడం వల్ల తొమ్మి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అది పైప్ వేస్తున్నారు. ఆ తర్వాత తొమ్మిది కూడా అట్టే వదిలేస్తున్నారు. జనానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫాలో అప్ చేయండి. దాంట్లో కూడా సరే హడ్కో నిధులు ఉన్నాయి కాబట్టి ఏమన్నా నా సహాయం కావాలని చెప్పండి, నేను కూడా వాళ్ళతో ఫాలో అప్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఆ స్కీము ఎప్పుడు పూర్తయిందంటే ప్రతి ఇంటికి నల్లా వచ్చినప్పుడే ఆ స్కీమ్ పూర్తయినట్టు. మీరు ఇప్పుడు ఆ ఏఈ గారు బ్రీఫ్ చేస్తూ ఆ ట్యాంక్లకు ఫీడ్ చేసినాము, 10 ఊర్లకు ఇట్లా చేసినాము, 10 ఊర్లు అదే చెప్పినాము. నా సలహా మీకు ఆ కాంట్రాక్టర్కి ఉన్న బాధ్యత ఆ విలేజ్ ఇంటర్నల్ వర్క్స్ లో ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే వరకు ఆ పనులు కొనసాగుతూనే ఉండాలి. అది ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం, లక్ష్యం. మీరు ఆ విధంగా పనులు కొనసాగుతుంటే ఎమ్మెల్యే గారి దృష్టికి నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను కూడా ఫాలో అప్ చేస్తాను. ఆ మొత్తం స్కీములో ప్రతి ఇంటికి నల్లా వచ్చే వరకు ఆ స్కీమ్ పనులు కొనసాగుతూనే ఉండాలి. అదేవిధంగా ఆ అగ్రికల్చర్ ఏవో గారు మీరు విషయం నేను వినలేదు. ఈ మధ్య అధిక వర్షాల వల్ల వరదల వల్ల పంట నష్టం మునగాల మండలంలో ఎక్కడైనా జరిగి ఉంటే తప్పనిసరిగా మీరు ఎన్యూమరేట్ చేసి కలెక్టర్ గారు పంపేయండి. మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాం. కొంత కేంద్రం కొంత రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఫ్లడ్ డ్యామేజ్ కింద వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు ఎన్యూమరేట్ చేయకుంటే అప్పుడు ఆ నిధులు వచ్చినా మరి ఇచ్చే అవకాశం ఉండదు. సో మీకు ఒక ఐడియా ఉండడానికి కనీసం ఎక్కడ అధిక వర్షాల వల్ల వరదల వల్ల పంట నష్టం జరిగిందో ఎన్యూమరేట్ చేసి కనీసం కలెక్టర్ గారు పంపేయండి. అదేవిధంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి నేను మీ అందరి సూచన మేరకు ఎమ్మెల్యే గారికి ఒక సలహా ఇస్తున్నా. మీరు మేము కలిసి మనం కలెక్టర్ గారికి ఒక కంబైన్ రిప్రజెంటేషన్ ఇద్దాం. ఏమనంటే ఇప్పుడు జిల్లా మినరల్ ఫండ్లో సుమారు 100 కోట్ల నిధి ఉంది. మనం దానికి అక్కడ ఇక్కడ పెట్టుకునే బదులు నేను పూర్తిగా మీరు చెప్పే విషయంతో ఏకీపిస్తున్నా. ఇప్పుడు చాలా మంది వీళ్ళందరూ నా పాత మిత్రులు, ఏ పార్టీలో ఉన్న అందరూ నా పాత మిత్రులే. ఎస్, మునగాల యాక్సిడెంట్స్ కి చాలా ప్రమాదకరమైన ప్లేస్. బికాస్ హై స్పీడ్ లో ట్రాఫిక్ ఉంది. తప్పనిసరిగా ఇక్కడ ఒక ట్రామా సెంటరు, ఒక పోస్ట్ మార్టం సెంటర్ ఉండడానికి మరి సరే నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కూడా నా వంతు కృషి చేస్తా. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నిధి ఉంది. తప్పనిసరిగా దాని నుంచి ఒక 1 కోటి రూపాయలు కేటాయించి మునగాల మండల కేంద్రంలో ఒక మంచి స్థాయిలో హాస్పిటల్ నిర్మాణానికి మరి మనం కృషి చేద్దాం. నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తెలిసి ఉంటుంది, మీ అందరూ తెలిసి ఉంటుంది. నేను గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారికి ఏం రాసినంటే ఇప్పుడు ఈ జిల్లా మినరల్ ఫండ్ అనేది ఈ సిమెంట్ కంపెనీలు వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసే మినరల్ ట్యాక్స్ నుంచి జమ అయితే కలెక్టర్ దగ్గర పూర్తిగా అది ఖర్చు పెట్టే డిస్క్రిప్షన్ జిల్లా మంత్రి గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీ. నేనేం చెప్పినంటే ఇప్పుడు ఈ కరోనా టైము సరే ముందు పరిస్థితి ఉండదు. మనం ఆ ఫండ్ని పూర్తిగా జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ అప్గ్రేడేషన్కి వాడదామని మరి
కరోనా ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది, మరొకటి ఉపయోగపడుతుంది. ఒక శాశ్వతమైన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేవాళ్ళని చెప్పి నేను ముందు కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను ఈరోజు కూడా మళ్ళీ వారికి లిఖితపూర్వకంగా కలెక్టర్ గారు పంపిస్తాను. నేను ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రతిపాదనని పూర్తి స్థాయిలో సమర్థిస్తారని చేసి నేను విశ్వసిస్తూ మేమిద్దరం సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా మునగాల్లో ₹1 కోట్లతో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను వరి రైతులు సన్న రకాల వడ్లు కొనుగోలు విషయంలో కొంత ఆందోళనగా అభద్రతా భావంతో ఉన్నారు, భయంతో ఉన్నారు. మరి తప్పనిసరిగా గవర్నమెంట్లో అన్ని స్థాయిలో టేకప్ చేస్తూ ఈ సన్న రకాల వడ్లని ప్రభుత్వం ₹2,500 క్వింటాల్కి కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ₹1,880 కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించగా 100-150 బోనస్తో కొంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి కూడా చాలా రోజులైంది. దాని గురించి ఏమీ కదలిక లేదు. అదొక చాలా ముఖ్యమైన అంశంగా నేను మునగాల మండల ప్రజలకు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా 2,500 కొనాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అది ముందుకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా అధిక వర్షాలు, వరదల వల్ల ఎక్కడెక్కడైతే పంట నష్టపోయిందో వాళ్ళకి సరి అయిన రీతిలో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మూడోది, పత్తి కానీ ఇతర పంటలు కానీ తేమ శాతం, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ మద్దతు ధర కొనుగోలు చేయాలి, రైతులు ఇబ్బంది పెట్టదని చెప్పి మేము ఇది ప్రభుత్వాన్ని అన్ని స్థాయిలో విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకటించినట్టుగా ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలోనే పూర్తి చేయాలి. ఇది ఈ సమయంలో రైతులకు చాలా అవసరం. ఇది ఏదో కాంట్రాక్టర్లకో వాళ్ళకో వీళ్ళకో వేల కోట్లు ఖర్చు పెట్టే బదులు రైతులకి ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.